నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'రాధకు నీవే ప్రాణం' ముగింపు భాగాన్ని వినేద్దాం. మీకు ఈ స్టోరీ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన అభి చాలా కోపంగా ఉండటం చూసి, "ఏమైంది అన్నయ్య?" అంటుంది లేఖ. నిత్య రాధని చాలా దారుణంగా హర్ట్ చేసింది. రాధ కళ్ళల్లో నీళ్లు చూసిన దగ్గర నుండి నాకు చాలా కష్టంగా ఉంది. నిత్యని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అంటాడు. "అన్నయ్య, నువ్వు రాధని ఇష్టపడుతున్నావా?" అంటుంది. "రాధ మన ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసింది కదరా, అందుకే తను బాధపడితే చూడలేకపోతున్నాను" అంటాడు. "అన్నయ్య, ఒక వ్యక్తి హ్యాపీగా ఉంటే మనం సంతోషపడడం, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తే మనం తట్టుకోలేకపోవడం, ఎవరైనా వారిని హర్ట్ చేస్తే మనం అవమానంగా ఫీల్ అవ్వడం జరిగింది అంటే వాళ్ళ మీద మనకు ఉన్నది నార్మల్ ఇష్టమేనా, అంతకు మించా అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు కేవలం తను మన ఇంటికి వరకే వచ్చింది. నీ మనసులోకి కూడా వచ్చిందేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిత్యతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇలా లేవు. ఎప్పుడు నీ కళ్ళల్లో ఒక చూడని ఫీలింగ్ ఇప్పుడు నాకు కనిపిస్తుంది. అది స్నేహమా, ఇష్టమా, ప్రేమ అనేది నువ్వే డిసైడ్ చేసుకో" అని తన రూమ్కి వెళ్ళిపోతుంది లేఖ. ఏమైంది నాకు? లేఖ చెప్పింది నిజమేనా? ఇంత త్వరగా రాధని ఎలా లవ్ చేస్తాను? లేదు, ఇది జస్ట్ కృతజ్ఞత మాత్రమే అనుకుంటాడు అభి. ఆ రోజు డిన్నర్ చేసి బయట తిరుగుతూ ఉంటుంది రాధ. అప్పుడే అభి కూడా బయటకు వస్తాడు. "హాయ్ రాధా" అని పలకరిస్తాడు. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది రాధ. రాధ దగ్గరికి వెళ్తాడు అభి. "ఏంటి రాధా, ఏం ఆలోచిస్తున్నావు? చాలా డల్గా ఉన్నావు. ఇంకా నిత్య అన్న మాటలే మర్చిపోలేదా?" అంటాడు. అదేం లేదభి, ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను" అంటుంది రాధ. "ఎందుకో నీ మొహం చూస్తే నువ్వు చాలా బాధపడుతున్నావు అని అనిపిస్తుంది" అంటాడు అభి. అది విని రాధ ఏదో చెప్పబోతుండగా వీళ్ళకి ఎదురుగా కళ్ళు తిరిగి పడిపోతాడు నవీన్. ఇద్దరూ నవీన్ దగ్గరకు వెళ్తారు. రాధ నవీన్ చేయి పట్టుకొని చూసి, "అయ్యో, నవీన్కి బాగా జ్వరంగా ఉంది. ముందు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్దాం పదా" అంటుంది రాధ. ఇద్దరూ కలిసి తీసుకువెళ్తారు. కానీ ఇంట్లో ఎవరూ ఉండరు. బెడ్ మీద నవీన్ని పడుకోబెట్టి, "నువ్వు డాక్టర్ని తీసుకురా అభి, నేను నవీన్కి తోడుగా ఉంటాను" అని అంటుంది. "నువ్వు ఒంటరిగానా? లేఖని పంపిస్తాను" అంటాడు అభి. "పర్లేదు అభి, నేను మేనేజ్ చేసుకోగలను. కాకపోతే ఇక్కడ ఉన్నాను అని మా ఇంట్లో మాత్రం ఒక మాట చెప్పండి చాలు" అని అంటుంది. సరే అని వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాడు. "ఫీవరు బాగా ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి" అని ఇంజెక్షన్ చేసి ప్రతి 3 గంటలకు ఒక ట్యాబ్లెట్ వేయమని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. నవీన్కి ట్యాబ్లెట్ వేసి పడుకోబెడుతుంది రాధ. టైము 11:30 అవుతుంది. "ఇక నువ్వు ఇంటికి వెళ్ళు రాధా, నవీన్ని నేను చూసుకుంటాను" అని అంటాడు అభి. "పర్లేదు అభి, నేను కూడా ఉంటాను. బాగా ఫీవర్ ఎక్కువగా ఉంది. ఆంటీ వాళ్ళకు కూడా నేను కాల్ చేసి చెప్పాను. వాళ్ళు వచ్చేసరికి ఉదయం 7 అవుతుందంట. అప్పటి వరకు నేను కూడా ఉంటాను" అంటుంది. "సరే రాధా, నేను కూడా ఉంటాను నీతో పాటు" అంటాడు అభి. "నో, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు అభి" అంటుంది. "నువ్వు నవీన్కి తోడుగా ఉంటావు, నేను నీకు తోడుగా ఉంటాను మేడం" అని అంటాడు అభి. "సరే, నీ ఇష్టం" అంటుంది రాధ. హర్షకి కాల్ చేసి విషయం చెప్తారు లక్ష్మి వాళ్ళు. "నువ్వు కూడా వెళ్ళు హర్ష" అంటుంది. "లేదా ఆంటీ, రాధకి తోడుగా అభి ఉన్నాడు కదా, నేను వెళ్ళడం కరెక్ట్ కాదు" అంటాడు. "ఎలా అనగలుగుతున్నావు హర్ష ఆ మాట? నేనే వినలేకపోతున్నా. నువ్వెప్పుడూ బాగుండాలి హర్ష" అని కాల్ కట్ చేస్తుంది లక్ష్మి. 1 వరకు మాట్లాడి నిద్రపోతాడు అభి. తెల్లవారుతుండగా అభికి మెలకువ వచ్చి సడన్గా లేచి చూస్తాడు. అప్పుడు కూడా రాధ నవీన్ ఫేస్ తుడుస్తూ ఉంటుంది. "రాధా, నువ్వు అసలు పడుకోనే లేదా? నైట్ అంతా అలానే కూర్చొన్నావా? నన్ను నిద్ర లేపొచ్చు కదా" అంటాడు. "హలో సార్, నిద్ర లేవగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పాలి, అది కూడా తెలీదా" అని నవ్వుతుంది రాధ. అభి కూడా నవ్వేసి నవీన్ చేయి పట్టుకొని చూస్తాడు. "ఫీవర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. యు ఆర్ గ్రేట్ మేడం" అంటాడు అభి. "సరే, కాఫీ పెట్టుకుని వస్తాను" అని కిచెన్లోకి వెళ్తుంది రాధ. అప్పుడు గుర్తొస్తుంది అభికి, నవీన్ రాధని ఎప్పుడు ఏడిపిస్తాడు అని. రాధ కాఫీ తెచ్చిస్తుంది. "రాధ, నువ్వేమీ అనుకోను అంటే నిన్నొక విషయం అడగనా" అంటాడు అభి. "మొహమాటం ఎందుకు అభి, అడగండి" అంటుంది. "నవీన్ నిన్ను చాలా ఏడిపించాడు కదా,
అయినా తనకి బాగోకపోతే నువ్వెందుకు ఇలా సేవ చేశావు అని అంటాడు. అభి, నేను నవీన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎందుకో తెలీదు, తన్ని చూస్తే నాకు ఒక తమ్ముడు అన్న ఫీలింగ్ కలిగేది. ఇద్దరం సొంత అక్కా తమ్ముళ్ళం అయితే నా తమ్ముడు నన్ను ఏడిపిస్తున్నాడని వాడికి బాగోకపోతే నేను చూస్తూ వదిలేస్తానా అని అంటుంది రాధ. నవీన్ కళ్ళల్లో నీళ్ళొస్తుంటాయి. అభి రాధతో నిన్ను చేసుకునే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అంటాడు. మనసులో నీలాంటి మనసున్న అమ్మాయి నాకు భారీగా వస్తే ఎంత బాగుండు. లేదు లేదు, నీలాంటి అమ్మాయి కాదు, నువ్వే నా భారీగా రావాలి అనిపిస్తుంది. నేను నిన్ను ఇష్టపడుతున్నాను రాధా అనుకుంటాడు. ఇంతలో నవీన్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అభి రాధ ఇంకా అక్కడి నుండి వచ్చేస్తారు. 2 రోజుల తర్వాత రాధ చెయ్యి పట్టుకొని గేటు దగ్గరకు తీసుకుని వెళ్తాడు నవీన్. అక్కడ నవీన్ ఫ్రెండ్స్ అంతా ఉంటారు. రాధని తీసుకెళ్లడం చూసి అభి, హర్ష కూడా వెళ్తారు. ఏంటి నవీన్, నన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అని అంటుంది రాధ. అభి, నవీన్ ఇది నీకు కరెక్ట్ కాదు, అసలు తను ఏం చేసిందో తెలుసా నీకు అనగానే నవీన్ అభిని నువ్వు మాట్లాడకు అని, ఎక్కడైతే నిన్ను ఏడిపించానో అక్కడే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. మొన్న నువ్వు అభితో అన్న మాటలు నా మనసుకు వినిపించాయి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇంకెప్పుడు ఎవరినీ ఇలా కామెంట్ చేయను, బాధ పెట్టను. దయచేసి నన్ను క్షమించక్క ప్లీజ్ అంటాడు నవీన్. నువ్వేగా అన్నావు అనా నవీన్ అక్క అని, మరి మన మధ్య క్షమాపణలంతా ఏంటి అని అంటుంది. నవీన్ ఫ్రెండ్స్ కూడా రాధకు సారీ చెప్తారు. హర్ష, అభి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హర్ష రాధ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుండగా అభి రాధ దగ్గరికి వెళ్తాడు. అది చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. రాధ హర్షం వైపు చూస్తుంది. ఇంతలో అభి, చాలా హ్యాపీగా ఉంది రాధ, ఇంకెప్పుడు నిన్ను ఎవరు హర్ట్ చేయరు అంటాడు. అన్నట్లు ఇవాళ లేఖను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అమ్మ నిన్ను రమ్మని చెప్పారు, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తాడు. సరే అని ఇంటికి వెళ్తుంది రాధ. పెళ్లివాళ్ళు వచ్చాక పిల్లలతో రాధకి కబురు పంపుతుంది సీత. రాధ అక్కడికి వస్తుంది, కానీ అభి అప్పుడే బయటికి వెళ్తాడు. లేఖను తీసుకొని వచ్చి వారికి ఎదురుగా కూర్చోపెడతారు. పెళ్లివాళ్ళు రాధను చూసి, ఈ అమ్మాయి ఎవరు, మీకు ఏమవుతుంది అని అంటారు. తను మాకు బాగా కావలసిన అమ్మాయి అంటుంది సీత. అదేంటి మీ రిలేటివ్స్ కాదా అంటారు. కాదు, కానీ అంతకన్నా ఎక్కువే అంటుంది సీత. అదేంటి ఎవరికి పడితే వాళ్ళకు అంత చనువిస్తే ఎలా అని అంటారు. సీత ఏదో చెప్పబోతుండగా రాధ ఆపి, సారీ అండి, నేనే చూద్దామని వచ్చాను, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధ. అభి ఇంటికి వచ్చి లేఖని, ఏంటి ఒక్కదానివే ఉన్నావు, రాధని తోడుగా తెచ్చుకోవచ్చు కదా అంటాడు. లేదన్నయ్యా, రాధ వచ్చింది, తనని వాళ్ళు ఇలా అన్నారు, అందుకే వెళ్ళిపోయింది అని చెప్తుంది. వెంటనే అభి రాధ దగ్గరకు వచ్చి, రాధా వెళ్దాంరా అంటాడు. లేదు అభి, నాకు కొంచెం పని ఉంది అంటుంది రాధ. రాధ చేయి పట్టుకొని, నువ్వేం చెప్పకు, సైలెంట్గా నాతో రా అని తీసుకువెళ్తాడు. రాధ భుజం మీద చేయి వేసి, ఇక్కడ ఉన్న అందరూ వినండి, రాధ పరాయి అమ్మాయి కాదు, తను మా కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ అయిన అమ్మాయి. ఈ ఇంట్లో మాకెంత హక్కు ఉందో తనకు కూడా అంతే హక్కు ఉంది. ఈ పెళ్ళి కూడా తను ఒప్పుకుంటేనే జరుగుతుంది. దానికి ఇష్టమైతే ఉండండి, లేకపోతే ఈ క్షణమే వెళ్ళిపోండి అంటాడు. అందరూ, ఛీ, ఏంటి ఈ అబ్బాయి మగ పెళ్లి వాళ్ళం అని కూడా లేకుండా ఇలా అంటున్నాడు, మనకేమన్నా దిక్కు లేక వచ్చామా, పదండి వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాధ, ఏంటవి ఇదంతా, నువ్వు ఇలా చేయడం అస్సలు నాకు నచ్చలేదు, నేను లేఖకి ఏం సమాధానం చెప్పగలను అని అంటుంది. వెంటనే లేఖ వచ్చి, నువ్వు నాకు సమాధానం చెప్పడం ఏంటి, ఇంకెప్పుడు అలా అనకు, నువ్వు కానీ ఆపకపోతే అమ్మ కానీ నాన్న కానీ నేను కానీ వాళ్ళని ఎప్పుడో పంపించి వేసేవాళ్ళం. అన్నయ్య చాలా మంచి పని చేశాడు, నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది లేఖ. రాఘవేంద్ర గారు, అవునమ్మా, చిన్నదైనా లేఖ నిజమే చెప్పింది, మాకు నువ్వు ముఖ్యం అంటారు. మీ అభిమానం చూస్తుంటే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అక్కడి నుండి వచ్చేస్తుంది రాధ. రాధ వెళ్ళగానే అభిని వాళ్ళ పేరెంట్స్,
ఏమైందిరా నీకు? నువ్వు ఇంత కోపంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యావు? నిజం చెప్పు. నువ్వు రాధని లవ్ చేస్తున్నావా? అని అడుగుతారు. అవును, రాధంటే నాకు చాలా ఇష్టం. తను నా లైఫ్‌లో ఉంటే నేనే కాదు, మన ఫ్యామిలీ అంతా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అన్న నమ్మకం. తనకిష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అంటాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. తనంటే మాకు ఇష్టమే. ఈ విషయం తనతో మాట్లాడి మాకు చెప్తే మేము ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ పేరెంట్స్‌తో ఈ విషయం మాట్లాడతాం అని అంటారు. సరే డాడీ, రేపే తనతో మాట్లాడతాను అని చెప్పి బయటికి వెళ్తాడు అభి. రాధకి ఒక మంచి గిఫ్ట్ కొనాలి అని వెళ్తున్న అభికి హర్ష కనిపిస్తాడు. హాయ్ అభి, ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నావు, నేను తెలుసుకోవచ్చా ఎక్కడికో అంటాడు హర్ష. ఖచ్చితంగా చెప్తాను రండి, అలా సరదాగా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం అంటాడు. సరే అని ఇద్దరూ కలిసి వెళ్తారు. ఇప్పుడు చెప్పు అభి, చాలా కొత్తగా, చాలా హ్యాపీగా, చాలా ఎనర్జీగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? ఏదైనా స్పెషలా? లేకపోతే నువ్వు కోరుకున్న జాబు నీకు వచ్చిందా అంటాడు. అవును హర్ష, రేపు నా లైఫ్లో ఒక టర్నింగ్ రాబోతుంది. ఇప్పటి వరకు నా లైఫ్ ఏంటో నాకు అర్థం కాలేదు, ఈరోజే తెలుసుకున్నాను అంటాడు. అదేంటో నాకు కూడా చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అంటాడు హర్ష. చెప్తాను హర్ష, అది ఏదో కాదు, నా ప్రేమ, నా జీవితం, నీ ఫ్రెండ్ రాధ. అవును హర్ష, నేను రాధని లవ్ చేస్తున్నాను. తన గురించి ఇందాక అమ్మ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ తను ఒప్పుకుంటుందో లేదో అన్న సందేహం ఉంది. కానీ ఇందాక నేను బయటికి రాబోతుండగా లేఖ నన్ను పిలిచి రాధ నన్ను ఎప్పటి నుండో లవ్ చేస్తుంది అని చెప్పింది. ఇన్ని రోజులు పిచ్చివాడిలాగా తను లవ్ చేస్తున్న విషయం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నిత్య గురించి తెలిసాక తను నాకు దూరంగా ఉంది. కానీ తన ప్రేమ నిజం కాబట్టి నన్ను మళ్ళీ తిరిగి తన దగ్గరకు చేర్చింది. రేపు తనకి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను. తనకి ఒక మంచి గిఫ్ట్ కొనాలి అనే వెళ్తున్నాను అంటాడు అభి. హర్ష ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అద్దంలో హర్షాన్ని చూస్తాడు అభి. హర్ష కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. హలో బాస్, నీ దగ్గర స్పెట్స్ లేవా? కళ్ళల్లో దుమ్ము పడి నీళ్ళు వస్తున్నట్టున్నాయి, తుడుచుకో అంటాడు అభి. హర్ష కళ్ళు తుడుచుకొని అభిని, నాకు ఇక్కడ కొద్దిగా పని ఉంది, అది చూసుకొని వస్తాను, ఈలోపు నువ్వు షాపింగ్ చెయ్యి, నీ లవ్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ యూ గుడ్ లక్, నీ చాయిస్ కరెక్ట్ అని చెప్పి వెళ్తాడు హర్ష. ఏమైంది సడన్గా హర్షకి అని అనుకొని వెళ్ళిపోతాడు అభి. హర్ష ఒంటరిగా కూర్చొని రాధతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. కాసేపటికి ఎంత బాధపడినా ఏం ప్రయోజనం? రాధ అభినే కదా లవ్ చేసింది. ఇప్పుడు అభి కూడా రాధని ఇష్టపడుతున్నాడు. రాధ కోరుకుంది కూడా ఇదే కదా. కాబట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. తనతోనే రాధ హ్యాపీగా ఉంటుంది. నేనిక రాధ లైఫ్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని డిసైడ్ అవుతాడు హర్ష. వెంటనే తనూజకి కాల్ చేస్తాడు హర్ష. తనూజ కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ హర్ష గారు, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? నాకెప్పుడు కాల్ చేయని వాళ్ళు ఇవాళ చేశారు అని అడుగుతుంది. నేను రేపు డాడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇక ఎప్పటికీ రాను. రాధని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా నువ్వు నాకు చెప్పాలి. రాధ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు హర్ష? అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరగాలి అని రాధ కోరుకుందో అదే జరగబోతుంది. అభి రాధని లవ్ చేస్తున్నాడు. రేపే తనకి ప్రపోజ్ చేయబోతున్నాడు. ఎలాగూ రాధ తనని యాక్సెప్ట్ చేస్తుంది. సో వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్లే. ఇక నేను ఇక్కడ ఉండడానికి అర్థం లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. రాధకి ఏ లోటు రాకూడదని అభికి గవర్నమెంట్ జాబ్ కూడా అరేంజ్ చేశాను. అభికి రేపే జాబ్ గురించి కూడా తెలుస్తుంది. అది చెప్పడానికే కాల్ చేశాను. బాయ్ తను అని కాల్ కట్ చేస్తాడు హర్ష. తనూజ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. రాధ లేకుండా హర్ష ఒంటరిగా ఉండడమా? నో, తను ఉండలేడు. ఎలాగైనా హర్ష గురించి రాధకు చెప్పాలి అని కాల్ చేస్తుంది. కానీ రాధ ఫోన్ కలవనే కలవదు. లక్ష్మి గారికి కూడా ఫోన్ చేస్తుంది. లక్ష్మి గారి ఫోన్ కూడా కలవకపోవడంతో, అయ్యో ఎలాగైనా నేను రాధను కలవాలి, ఇప్పుడు ఏం చేయాలి, నేను చెన్నైలో ఉన్నాను కదా అనుకుంటూ ఉండగా
అప్పుడే తనూజ వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు, ఏమైంది అంటాడు. అన్నయ్య, నేను అర్జెంటుగా రాధని కలవాలి, ఎలా అయినా నేను హైదరాబాద్ వెళ్ళడానికి ప్లీజ్ హెల్ప్ చేయి అన్నయ్య అని అడుగుతుంది. సరే అని ఇద్దరూ బయలుదేరతారు. ఆ రోజు నైట్ అంతా హర్ష బాధపడుతూనే ఉంటాడు. అభి కూడా రాధకి ఎలా ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రాధ ఎందుకు హర్ష నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అసలు నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ రాధ నిద్రపోతుంది. కాసేపటికే పెద్దగా అరుస్తూ నిద్రలేస్తుంది రాధ. లక్ష్మి పరిగెత్తుకుంటూ రాధ రూంలోకి వచ్చి, ఏమైందమ్మా రాధ, ఎందుకు అలా అరిచావు, అయ్యో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అంటుంది. నాకు కావాల్సింది ఏదో మరి నాకు దక్కకుండా చేస్తున్నారమ్మా, నా దగ్గర నుండి తీసుకెళ్ళిపోతున్నారు అని ఏడుస్తుంది. పిచ్చి పిల్ల, ఏదో పీడకల వచ్చుంటుంది అని నీళ్లు తాగించి పడుకోబెడుతుంది. రాధ చాలాసేపటికి నిద్రపోతుంది. లక్ష్మి వచ్చి, రాధా లేమ్మా, టైము 11 అవుతుంది అని నిద్రలేపుతుంది. అవునా అని లేచి రెడీ అయ్యి టిఫిన్ చేస్తుంది. అమ్మా, ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. ఉదయం నాకు వచ్చిన కల జరగకుండా ఉండాలి అంటే నా మనసులో ఉన్న వ్యక్తికి ఈరోజే నా ప్రేమ గురించి నేను చెప్పాలి. అవునమ్మా, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, అతన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు అన్న నమ్మకం నాకుంది, తను ఖచ్చితంగా మీకు నచ్చుతాడు అనగానే హర్ష వచ్చి, సారీ ఆంటీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అంటాడు. అయ్యో అదేం లేదు హర్ష, చెప్పు అంటుంది లక్ష్మి. నేను ఇవాళ యుఎస్ వెళ్ళిపోతున్నాను ఆంటీ, ఇంకొక 3 గంటల్లో నేను వెళ్ళాలి. మీరు అంకుల్ కూడా నాతో ఎయిర్పోర్ట్కి వస్తే బాగుండు అనిపిస్తుంది, వీలైతే రండి, వెళ్ళొస్తాను ఆంటీ, చాలా పనులున్నాయి అని చెప్పి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి రాధని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. ఒక్కసారిగా లక్ష్మి రాధ షాక్ అవుతారు. లక్ష్మికి అంతా అర్థమవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత, రాధ, ఇందాక నువ్వు చెప్తున్నది అభి గురించే కదా, మీ ఇద్దరి గురించి మాకు తెలుసు, నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అభి రాధ దగ్గరికి వచ్చి, హాయ్ రాధ అంటాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రాధ. హలో రాధ, నిన్నే అని అనగానే, హాయ్ అభి, సారీ ఏదో ఆలోచిస్తూ వినలేదు అంటుంది. సరే కానీ లేక బయటికి వెళ్ళాలంట, నువ్వు ఉంటే బాగుంటుంది అంటుంది, ప్లీజ్ వెళ్తావా అని అడుగుతాడు అభి. సరే 5 మినిట్స్లో వస్తాను, నువ్వు తనని రమ్మని చెప్పు అంటుంది. లేక రాధ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. రాధ డల్లుగా ఉండడం చూసి, ఏమైంది వదిన అలా ఉన్నావు అంటుంది. నేను బాగానే ఉన్నాను, నాకే అంటుంది. బాగానే ఉన్నాను అనడానికి బాగున్నాను అనడానికి చాలా తేడా ఉంది వదిన. సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పకులే, నువ్వు ఇంటికి వెళ్ళాక నీకొక సర్ప్రైజ్ ఉంది అంటుంది. ఏంటది అని అడుగుతుంది రాధ. అది చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే బాగుంటుందిలే అని షాపింగ్ చేస్తూ ఉంటుంది లేక. అలా 2 అవర్స్ అవగానే ఒక్కసారిగా రాధ, లేక మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ రావా అంటుంది. ఏం వదిన, ఏమైంది సడన్గా అని అడుగుతుంది లేక. అవన్నీ నేను తర్వాత చెప్తాను, ముందు రా వెళ్దాం అని తీసుకుని వెళ్తుంది రాధ. ఇంటికి వెళ్ళగానే రాధకి ఎవ్వరూ కనిపించరు. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. అందులో హర్ష ఒక 1 అవర్ ముందే బయలుదేరాలి అన్నాడు, అందుకే మేము కూడా వెళ్తున్నాం అని రాసి ఉంటుంది. అంటే హర్ష వెళ్ళిపోయాడా, అది కూడా నన్ను కలవకుండానే అనుకుంటూ ఉండగానే అక్కడికి వస్తుంది తనూజ. ఇంటికి వెళ్ళిన లేఖను చూసి, వచ్చేసారా, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను, నేను రాధకి ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నా, వెళ్తున్నాను అంటాడు అభి. ఆల్ ది బెస్ట్ అన్నయ్య అంటుంది లేఖ. నవ్వి గిఫ్ట్ తీసుకొని రాధ దగ్గరకు వస్తాడు. కానీ తనూజని చూసి లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గరే ఆగిపోతాడు. తనూజ రాధని, హే రాధా, హర్ష వెళ్ళిపోతున్నాడు, ఆ సంగతి నీకు తెలుసా అని అంటుంది. తెలుసు అన్నట్లు తల ఊపుతుంది రాధ. నీకేమైనా పిచ్చా, తనకి నువ్వంటే పిచ్చి ప్రేమ తెలుసా, నువ్వు లేకపోతే హర్ష ఉండలేడే, నువ్వు మాత్రం ఎవరినో లవ్ చేస్తున్నా ఆ అభి కోసం ఇంకా ఎదురు చూస్తున్నావు, ఇలా ఎలా చేస్తున్నావే, అసలు నీకు మైండ్ ఉందా లేదా, సమాధానం చెప్పకుండా అటు తిరిగి నించున్నావు ఏంటే అని రాధని వెనక్కి లాగుతుంది. తనూజ వైపు తిరిగి తనని గట్టిగా హగ్ చేసుకొని బాగా ఏడ్చేస్తుంది రాధ. ఏమైంది రాధా,
ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంది. హర్ష నన్ను లవ్ చేస్తున్న సంగతి నాకు ఫిబ్రవరి 14నే తెలిసే అంటుంది రాధ. వాట్? అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? అంతా తెలిసి ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? అసలు నీకెలా తెలుసు అని అంటుంది. ఆ రోజు పార్కులో అభి నిత్యా గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. నేను అభికి ఇవ్వాలి అనుకున్న లెటర్ అక్కడే మర్చిపోయి బయటికి వచ్చేశాను. ఆటో ఎక్కబోతూ ఉండగా ఆ లెటర్ గుర్తొచ్చింది. దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాను. కానీ ఆ లెటర్ హర్ష చదవడం చూశాను. ఏం జరుగుతుంది? అసలు హర్ష అక్కడెందుకున్నాడు? ఎందుకని నా లెటర్ చదువుతున్నాడు? అసలు ఏం చేస్తాడో చూద్దాం అని సైలెంట్గా తనకి దూరంగా ఉండిపోయాను. లెటర్ చదివాక తన చేతిలో ఉన్న కార్డుని అక్కడ ఉన్న డస్ట్బిన్లో పడేసి నా లెటర్ తీసుకొని వెళ్ళిపోయాడు హర్ష. హర్ష వెళ్ళగానే నేను ఆ కార్డుని ఓపెన్ చేశాను. అందులో ఒక లెటర్ కూడా ఉంది. అది నేను చదివాను. అందులో హర్ష నన్ను మొదటిసారి ఫంక్షన్లో చూసిన దగ్గర నుండి తను నన్ను ప్రతి క్షణం ఎంతగా లవ్ చేశాడో రాసుంది. నాకు ప్రపోజ్ చేయడానికే ఆ రోజు నా కోసమే వచ్చాడని కూడా అర్థమైంది. అంతేకాదు తను అమ్మ వాళ్ళతో మాట్లాడిన విషయం కూడా అందులో ఉంది. లాస్ట్లో తను కొన్ని లైన్స్ రాస్తాడే, అభి కోసం లెటర్లో నేను ఏదైతే రాశానో అచ్చం అవే తను నా కోసం రాశాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాలాగే తను ఎలా ఆలోచించాడా అని. అప్పుడే అర్థమైంది మేము వేరుగా ఉన్నా మా ఆలోచనలు ఒకటే అని. ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాను. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటేనే హ్యాపీగా ఉంటాము అని. అప్పటి నుండి తన మీద నాకు ఇష్టం మొదలైంది. నా బర్త్డే నాకే గుర్తులేకపోయినా తను గుర్తుంచుకొని సెలబ్రేట్ చేసినప్పుడు నా పుట్టుకకు అర్థం హర్ష అని అనిపించింది. అప్పుడే తనకి నేను తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నానని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ తన బ్యాక్గ్రౌండ్ చూశాక చెప్పాను అని అనుకుంటాడేమో అని చెప్పలేకపోయాను. హర్ష లండన్ వెళ్ళినప్పుడే తెలిసిందే తను లేకపోతే నేను ఉండలేను అని. హర్ష నాతో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉందో. తను లేకుండా మీరంతా నా చుట్టూ ఉన్నా కూడా నాకు చాలా ఒంటరిగా అనిపించింది. హర్ష లండన్ నుండి రాగానే తనకి నా లవ్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. అందుకే తనని ఇంటికి కూడా రమ్మన్నాను. కానీ ఆ రోజు అభికి నిత్యాకి జరిగిన గొడవ గురించి చెప్పాను. లవ్ యూ హర్ష అని చెప్పబోతూ ఉండగా తను అభి గురించి నా గురించి మాట్లాడిన మాటలు విని షాక్ అయ్యాను. హర్ష నేను ఇంకా అభినే లవ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఇప్పటికైనా మీ లవ్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నా అని అన్నాడు. అది వినగానే నేను హర్షకి నా ప్రేమ గురించి చెప్పలేకపోయాను అని ఏడుస్తూ ఉంది రాధ. మరి అభి కోసం ఎగ్జామ్స్ కూడా రాయకుండా స్టేషన్కి ఎందుకు వెళ్ళావే అంటుంది తనూజ. అది అభి మీద ఉన్న ప్రేమతో చేసింది కాదే. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా నేను అలానే చేసేదాన్ని అంటుంది. ఇదంతా విన్న అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి హర్షకి నన్ను ఎందుకు ప్రపోజ్ చేయమన్నావే అని అంటుంది తనూజ. నువ్వు ప్రపోజ్ చేస్తే హర్ష నిన్ను రిజెక్ట్ చేస్తాడని నాకు తెలుసు. నా గురించి నీకు చెప్తాడా లేదా తెలుసుకుందాం అని అనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు ఏడుస్తూ వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అంటుంది రాధ. సారీ రాధ, ఆ రోజు హర్ష నాకు నీ గురించి చెప్పాడు. నేను తనని అడిగాను, మీరు తలుచుకుంటే ఎంతోమంది అందమైన అమ్మాయిలు మీకోసం వస్తారు, మరి రాధనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. అందుకు హర్ష ఏమన్నాడో తెలుసా? ఒక మంచి మనసున్న అమ్మాయి 100 మంది అందమైన అమ్మాయిలకు సమానం అని. ఆ మనసు రాధకు ఉంది అన్నాడు. ఆ క్షణమే హర్ష ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. నేను వస్తున్నప్పుడు తను ఇవేం నీకు చెప్పొద్దు అని ప్రామిస్ చేయించుకున్నాడు. అందుకే నేను ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను. అందుకే నీ కాల్స్ కూడా నేను లిఫ్ట్ చేయలేదు. అయినా జరిగిందేదో జరిగింది, తనకి కాల్ చేసి చెప్పవే అంటుంది తనూజ. నీకు అర్థం కావడం లేదు తనూజ. ఒక అబ్బాయికి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం చాలా తేలికే. కానీ ఎవరినో లవ్ చేస్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను లవ్ చేస్తుంది తనని కాదు నిన్ను అని చెప్పడం చాలా కష్టం. ఈరోజు నా లైఫ్లో చాలా మంచి రోజు అవ్వాలి. హర్షకి ఎలాగైనా తనని లవ్ చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పాలి అనుకున్నాను. కానీ హర్ష నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటేనే తట్టుకోలేకపోయాను.
తను వెళ్ళేలోపు తనకి నా ప్రేమ గురించి చెప్పాలనే వచ్చాను. కానీ నేను వచ్చేలోపే తను వెళ్ళిపోయాడు. అందరూ తను వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారు. మీకు తెలీదే, హర్ష వెళ్తూ వెళ్తూ నా ప్రాణాన్ని తనకు తోడుగా తీసుకుని వెళ్తున్నాడు అని ఏడుపొస్తుంది. ఊరుకో రాధా, ఇదంతా నాకు ముందే చెప్పుంటే విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. ఇప్పుడు ఎలానే అంటుంది తనూజ. అంతా అయిపోయింది తను, నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది అని ఏడుస్తుంది రాధ. అప్పుడు హర్ష రాధా అని పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా అభి ఉంటాడు. కానీ అది హర్ష గొంతు కదా అంటుంది. అవును రాధా, యు ఆర్ రైట్ అని పక్కకు తప్పుకుంటాడు అభి. ఎదురుగా హర్ష ఉంటాడు. హర్షాని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంది రాధ. వెంటనే హర్ష రాధా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. రాధ ఐ లవ్ యూ హర్ష, ఐ లవ్ యూ సో మచ్ అంటుంది. అమ్మయ్య, ఇప్పటికి చెప్పావా రాధా? ఇంత ప్రేమను మనసులోనే దాచేసుకున్నావా? నా గురించి తెలిసి కూడా రిజెక్ట్ చేస్తాను అని భయపడ్డావా? పిచ్చి రాధా, నువ్వంటే నాకు ప్రాణం. ఇంకెప్పుడు నీ కళ్ళల్లో నేను నీళ్లు చూడకూడదు అంటాడు. నవ్వుతుంది రాధ. అది అలా నవ్వాలి అని రాధ ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని రాధ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు హర్ష. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. అవును హర్ష, ఈ పాటికి నువ్వు వెళ్ళిపోవాలి కదా, ఎలా వచ్చావు అని అంటుంది తనూజ. అవును కదా అన్నట్లు చూస్తుంది రాధ. ఏం చేస్తాం మేడం, మీ ఫ్రెండు మొండిగటం కదా అంటాడు. చెప్పు హర్ష అంటుంది తనూజ. ఓకే ఓకే, నిజమే చెప్తాను. నేను ఇంకో 10 నిమిషాల్లో లోపలికి వెళ్తాను అనగా అభి నా దగ్గరకు వచ్చాడు. అభిని నువ్వేంటి ఇక్కడ అన్నాను. ఏంటి బాస్, మా పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోతున్నారు అన్నాడు. అప్పుడు వస్తాను అభి, ఇప్పుడు నేను వెళ్ళడం ముఖ్యం అన్నాను. మీకు బాగా కావలసిన వస్తువుని వదిలేసి వెళ్తున్నారా అన్నాడు. ఏంటది అని ఆశ్చర్యంగా అభిని చూశాను. అవును హర్ష, నిజమే చెప్తున్నా, కానీ అది వస్తువు కాదు, నీ రాధని అంటాడు. నేను షాక్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు అభి అన్నాను. అప్పుడు నాతో మీ మాటలు విన్నాను అని అంతా వివరంగా చెప్పాడు. నువ్వు నన్ను ఎంత లవ్ చేశావో, ఎందుకు చెప్పలేకపోయావో అదంతా చెప్పాడు. రాధకు నువ్వంటేనే ప్రాణం అన్నాడు. ఇక ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, నీకోసం వచ్చేశాను. ఇదంతా అభి వల్లే అంటాడు. రాధ అభికి థ్యాంక్స్ చెప్పాలి అని చూస్తుంది, కానీ అక్కడ అభి ఉండడు. హర్ష రాధ ఇద్దరూ కలిసి అభికి థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అభిని లేక, ఎందుకన్నయ్యా అలా ఉన్నావు, వదిన ఏమంది అంటుంది. ఇక తనని నేను ఒక మంచి స్నేహితురాలుగానే చూడాలి లేక అంటాడు. అదేంటి అంటుంది లేక. జరిగిందంతా చెప్తాడు అభి. సీత, అలా ఎలా చేసావురా, హర్ష వెళ్ళిపోయి ఉంటే రాధని నువ్వే పెళ్లి చేసుకునేవాడివి, ఆ అవకాశం ఉండేది కదా, ఎందుకురా ఇలా చేశావు అంటుంది. లేదమ్మా, ఏ రకంగా చూసినా రాధ హర్షతోనే హ్యాపీగా ఉంటుంది అని అనిపించింది. నేను రాధని జస్ట్ ప్రేమించాను, కానీ హర్ష రాధని ఆరాధించాడు. ప్రేమ కంటే ఆరాధన చాలా గొప్పది. నాతోనే రాధ ఉండాలి అనుకుంటే అది స్వార్థమే అవుతుంది, కానీ ప్రేమ అవదు. ఇక ఈ విషయం మనం మర్చిపోవాలి. రాధ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుందాం అంటాడు. అభి అని రాధ పిలవగానే, రా రాధా, అక్కడే ఆగిపోయావే అంటాడు అభి. హర్ష రాధ ఇద్దరు అభి చేతులు పట్టుకొని, మా లైఫ్లో ఈరోజు నువ్వు చేసిన హెల్ప్ని మర్చిపోలేం, థ్యాంక్స్ అన్న చిన్న మాటతో తీసేయలేం, ఏం చెప్పాలో కూడా తెలియడమే లేదు అంటారు. ఇందులో నేను చేసింది ఏం లేదు, మీ మధ్య ఉన్న ప్రేమే మిమ్మల్ని కలిపింది, మీరిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్ అంటాడు అభి. అప్పుడే అభికి జాబ్ గురించి లెటర్ వస్తుంది. ఈరోజు మన ముగ్గురి లైఫ్లో చాలా స్పెషల్ డే, ఇక మనం ఈ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు అభి. అందరూ నవ్వుతారు. హర్ష రాధ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. రాధ మనసుకు స్వచ్ఛమైన ప్రేమ హర్ష రూపంలో దొరికింది. అభి వాళ్ళిద్దరికీ ఒక మంచి స్నేహితుడిగా ఉండిపోతాడు. ఎవరి గురించైనా వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనుకునే ముందు వాళ్ళ మనసు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఎదుటి వ్యక్తికి కించపరచకుండా గౌరవించడం నేర్చుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.